హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలోనైతే మనం టీసీఎస్‌లో హాలిడేస్ పాలిసీస్ ఎట్లుంటాయనైతే చూసుకుందాము. సో, వీటికంటే ముందు మీకైతే ఫిజికల్ ఇయర్‌కి, నార్మల్ ఇయర్‌కి డిఫరెన్స్ అయితే తెలిసుండాలి. సో, ఫిజికల్ ఇయర్ ఇన్ ద సెన్స్ ఎవ్రీ ఇయర్‌లో అంటే మార్చ్ మంత్ నుంచి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్ వరకు ఫిజికల్ ఇయర్ అంటారనమాట. సో, అంటే ఆ మార్చ్ నుంచి ఆ కంపెనీ యొక్క బడ్జెట్స్ గానీ, ఆడిటింగ్ గానీ అవన్నీ జరుగుతాయి. సో, దాన్ని ఫిజికల్ ఇయర్ అంటారు. దీని గురించి మీకు డీటెయిల్‌గా కావాలంటే గూగుల్‌లోనైతే సెర్చ్ చేసి చూడండి. అదే టైంలో అందరూ ఇన్‌కమ్ టాక్స్ అవి ఇవి ఫైల్ చేస్తారు కదా! సో, అక్కడి నుంచి ఫిజికల్ ఇయర్ అనేది స్టార్ట్ అయితదనమాట. నెక్స్ట్ నార్మల్ ఇయర్ అంటేనేమో మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటది కదా! సో, ఇవి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి. సో, ఇదెందుకు చెప్తున్నానంటే దాన్ని బేస్ చేసుకొని ఈ లీవ్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ వచ్చేసి క్యాజువల్ లీవ్. అంటే క్యాజువల్ లీవ్ అంటే మీకేదన్నా సడెన్‌గా వర్క్ ఉండడం గానీ, లేకపోతే మీరు ఎటైనా బయటికెళ్ళాలనుకున్నా గానీ మీరు లీవ్ పెడతారు గదా! దాన్నైతే క్యాజువల్ లీవ్ అంటారు. అంటే ఏ స్పెసిఫిక్ రీజన్ లేకుండా. సో, అది పర్ క్వార్టర్ వచ్చేసి 1.75 డేస్ ఉంటాయన్నమాట. క్వార్టర్ ఇన్ ద సెన్స్ ఎవ్రీ 3 మంత్స్‌కి. సో, ఇయర్‌లీ 4 క్వార్టర్స్ ఉంటాయి. సో, మీకు ఇయర్‌లీ వచ్చేసి 7 డేస్ ఉంటాయన్నమాట. సో, కాకపోతే మీకు ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటిదంటే, ఈ లీవ్స్ అనేది మీరు యుటిలైజ్ చేసుకోకపోతే మీరు నెక్స్ట్ ఇయర్‌కైతే దాన్ని యూజ్ చేయలేరు. కాకపోతే ఈ లీవ్స్ అనేవి మీకు ఇయర్ లోపట మాత్రమే యూజ్ చేసుకోవస్తదనమాట. సో, ఇది ఫస్ట్ కైండ్ ఆఫ్ లీవ్ అనమాట. సో, సెకండ్ లీవ్ వచ్చేసి సిక్ లీవ్. అంటే ఇప్పుడు మీరేదన్నా అంటే డిసీజొచ్చి సిక్ అయ్యారనుకోండి, లేకపోతే ఫీవర్ వచ్చిందనుకోండి, దాంతోటి మీరేం చేస్తారు లీవ్ తీసుకుంటారు గదా! సో, ఇది పర్ క్వార్టర్ వచ్చేసి 2 డేస్ అనమాట. పర్ క్వార్టర్ ఇన్ ద సెన్స్ ఎవ్రీ 90 డేస్‌కి మీకు 2 డేస్ అయితే ఇట్లాంటి సిక్ లీవ్స్ అయితే తీసుకోవచ్చు. పర్ ఇయర్ వచ్చేసి ఇవి 8 డేస్ ఉంటాయి. సో, ఇన్ కేస్ మీరు వీటిని యుటిలైజ్ చేసుకోకపోతే ఏం చేస్తారంటే దాన్ని నెక్స్ట్ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అంటే ఆ నెక్స్ట్ ఇయర్‌లో మీకు ఇన్ కేస్ ఇట్లాంటి డిసీజ్ గాని, ఫీవర్ గాని ఇట్లా వచ్చినా గాని ఇంకెక్కువ డేస్ యూజ్ చేసుకోవడానికైతే ఛాన్స్ ఉంటదనమాట. సో, ఆఫ్టర్ దిస్ ఎర్న్‌డ్ లీవ్స్. ఎర్న్‌డ్ లీవ్స్ అంటే ఏంటిదంటే మీకు ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు కొన్ని సెట్ ఆఫ్ అంటే ఇట్లా లీవ్స్ ఉంటాయి గదా! ఆ లీవ్స్ కంటే మీరు ఎక్కువ ఉన్నా గాని యుటిలైజ్ చేసుకోకపోతే దాన్ని మీరు సరెండర్ చేసిర్రనుకోండి మీకైతే క్యాష్ ఒస్తాయన్నమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎగ్జాంపుల్. అంటే ఇవేమో మాక్సిమం క్యారీ ఫార్వర్డ్ చేసేవేమో 48 లీవ్స్ అనమాట. సో, ఇవి పర్ క్వార్టర్‌కి 4 ఉంటాయి. పర్ ఇయర్‌కి 16 డేస్ ఉంటాయన్నమాట. సో, థర్డ్ పాయింట్ మీరిక్కడ చూసుకోవచ్చు. కెన్ బి క్యారీడ్ ఫార్వర్డ్ బట్ మాక్సిమమ్ ఆఫ్ 48 కెన్ బి క్యారీడ్ ఫార్వర్డ్. ది రెస్ట్ ఆర్ ఎన్‌క్యాష్డ్ అండ్ యాడెడ్ టు ద నెక్స్ట్ మంత్ సాలరీ. 22 ఎర్న్‌డ్ లీవ్స్ ఈక్వల్ టు 1 మంత్ బేసిక్ సాలరీ. సో, 22 ఎర్న్‌డ్ లీవ్స్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మీకు ఎవ్రీ మంత్‌లో సాటర్‌డే, సండే అనేది హాలిడే గదా! సో, ఇవే 4 వీక్స్ అంటే 4 వీక్స్ ఉంటాయి గదా! ప్రతి మంత్‌కి 8 డేస్ తీసేస్తే 30 - 8 అంటే ఎంత? 22. సో, అందుకోసమే మీరు 22 అంటే ఎర్న్‌డ్ లీవ్స్‌ని సరెండర్ చేసిర్రనుకోండి, మీకు 1 మంత్ బేసిక్ సాలరీ అయితే వస్తదనమాట. సో, వీటి తర్వాత ఫ్లెక్సీ లీవ్స్. ఫ్లెక్సీ లీవ్స్ అనేది గూడా 2 ఉంటాయి. ఇవేంటివంటే మీరు క్యారీ ఫార్వర్డ్ జేయలేరు. నెక్స్ట్ ఇదేమో నార్మల్ ఇయర్‌లోనే డిసెంబర్ వరకైతే ఎండ్ అయిపోతదనమాట. సో, ఇది ఫ్లెక్సీ లీవ్స్ అన్నమాట. సో, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఇన్ టీసీఎస్. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.